హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది. జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పింది. రానున్న వానాకాలంలో రాష్టమంతటా సాధారణం కన్నా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు జూన్, సెప్టెంబర్ నెలల మధ్య వర్షాల ప్రభావంపై హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా బలహీనపడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8-11 తేదీల మధ్య రాష్టంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయంటోంది. ఆగస్టులో సాధారణ రీతిలో వానలు కొనసాగుతూ తిరిగి సెప్టెంబర్లో అధికంగా కురుస్తాయని తెలిపింది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దఫా మాత్రం అలా ఉండదని వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఇలా ఉండగా తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. రాష్టంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తగ్గుదల ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 20 నాడు రాష్టంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 21న పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీనివల్ల రాష్టంలో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. కాగా నిన్న ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొమరంభీం, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్టు తెలిపింది.